లేకపోతే మన ఆదిత్య తీసిన ఫస్ట్ ఇండియన్ మన గొప్పలు మనం చెప్పుకోము. ఇప్పుడు వస్తున్న టెక్నిక్ వీళ్ళు ఎక్కడ ప్రస్తావన లేదు ఆ సినిమా గురించి. చేయబోతున్నాను దాని సీక్వెల్ కూడా అతి త్వరలో. ఫస్ట్ ఇండియన్ సోషో ఫ్యాంటసీ చేసింది మన తెలుగు వాళ్ళు అని యావత్ భారతదేశం గర్వపడాల్సింది. అటువంటిది చాలామంది తెలియదు ఆ సినిమా గురించి వేరే భాష వాళ్ళకి. అలా ఎన్నో అటు ఫ్యాంటసీలు కానివ్వండి, పౌరాణికాలు కానివ్వండి, ఇన్ని పాత్రలు చేసే అవకాశం నాకు దక్కినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఒక్కొక్క సినిమా అంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఎలా అంటే ఒక సినిమా ఇంకా నాకు బాగా మెచ్యూరిటీ అంటే సినిమాల గురించి పాత్రల గురించి ఇంకా ఎక్కువ నా సొంతంగా నేను ఒక నిర్ణయం తీసుకునే ఒక స్థాయికి నేను ఎదగగలిగాను అన్న అది ఒక దృఢ సంకల్పం, ఒక విశ్వాసం, నమ్మకం నా మీద నాకు కలిగింది. ఇప్పుడు ఇవాళ ఒక అఖండ సినిమా అయితేనేమి, లేకపోతే ఒక వీరసింహారెడ్డి అయితేనేమి, ఒక నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇవన్నీ కూడా 3 సినిమాలు. అప్పుడు 86 గుర్తొస్తుంది. 7 సినిమాలు రిలీజ్ అయితే 7లో 6 సినిమాలు సిల్వర్ జూబ్లీలు ఆడినాయి, ఒక సినిమా 100 రోజులు ఆడింది. మళ్ళీ చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగ రాయాలన్నా మేమే. మళ్ళీ వస్తా, మళ్ళీ జాప్యం లేకుండా. ఎందుకంటే ఒక అవకాశం ఇచ్చాడు. అందరూ 2 ఇన్నింగ్స్ అంటారు. అది ఎప్పుడు ఏదో ఒక రిటైర్ అయిపోయినా కొంచెం దారి మార్చుకుని మళ్ళించుకుని ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను లేకపోతే అది కానీ అట్టా కాకుండా ఇవాళ నాకు వచ్చిన ఈ అవకాశం అది నా 2 ఇన్నింగ్స్గా తీసుకుని ఈ యొక్క 3 సినిమాలు విజయం దొరత మనకు 3 సార్లు మన అక్కడ హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు నా హిందూపురం ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక 2వ ఇన్నింగ్స్ ఇక్కడి నుంచి మొదలైందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. నా క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. నా క్యాన్సర్ హాస్పిటల్లో మా డాక్టర్లు, మా కార్యవర్గ సభ్యులు అయితేనేమి, మాకు బోర్డు మెంబర్స్ అయితేనేమి, లేకపోతే మా డాక్టర్స్ అయితేనేమి, నాన్ మెడికల్, పారామెడికల్, లేకపోతే నర్సింగ్ స్టాఫ్, వాళ్ళందరూ అవిశ్రాంతంగా పడుతున్న శ్రమకి ఫలితమే నా ముందు ఉన్న చైర్మన్స్ అయితేనేమి, నాకు ముందు ఉన్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్గా ఇవాళ ఆసుపత్రిని ఈ స్థాయికి తీసుకురాగలిగానంటే మీ అందరి సహాయ సహకారాలతో. నేను ఇప్పుడు ఇక్కడ చాలాసార్లు రావడం జరిగింది అమెరికాకి ఫండ్ రైజర్స్కి. మాకు ఇక్కడ అయాకో ఉంది, ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషను. అలా ఇక్కడికి వచ్చినప్పుడల్లా మేము చేస్తున్న సేవలను గుర్తించి మీరు అందిస్తున్న సహాయ సహకారాలు, అలాగే బ్యాంక్స్ వాళ్ళైతేనేమి, లేకపోతే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీ సెక్టర్స్ అయితేనేమి, అందరూ దాతలు, మీ అందరి వల్లే ఆ ఆసుపత్రి దినదినాభివృద్ధి చెంది ఏదైతే అత్యాధునికమైన పరికరాలు వీటిని అన్నింటినీ అంటే అప్డేట్ చేసుకుంటూ అందరికీ మేము ఈ సేవలు అందించగలుగుతున్నాం. అది మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉండబట్టే తప్ప లేకపోతే నా వల్ల సాధ్యం కాదు. ఒకటి నాన్నగారు పేరు, రెండోదేమో అమ్మగారి పేరు. అంటే ఒక పుణ్య దంపతుల బిడ్డగా పుట్టిన ఈ ధన్యమైన జీవితం ఇలాగే మీ అందరి సహాయ సహకారాలతో ఇక ముందుకు ఇలాగే మన యొక్క ఈ యొక్క సత్సంబంధం కొనసాగాలని దేవుణ్ణి కోరుకుంటూ మరి ఈనాడు డాకు మహారాజ్ అంటే ఒక పాత్ర నుంచి పుట్టింది కథ. ఇప్పుడు చెప్తుంటా చాలా సందర్భాల్లో ఒక పంచపక్ష పరిమాణం వడ్డించిన విస్తరిగా వచ్చారు, ఫుల్లీ లేడ్ ప్లాటర్, లేకపోతే ఒక పాత్రలోంచి, లేకపోతే ఒక సన్నివేశంలో నుంచి ఏదో మన జీవితంలో జరిగిన దాంట్లో నుంచి, లేకపోతే ఇంకో సినిమాలు చూసి వేరే భాష సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి అందులోంచి ఒక కథ పుట్టుకొస్తుందని. డాకు మహారాజ్ పుట్టింది ఆదిత్య 369 సినిమాలో. నేను శ్రీకృష్ణదేవరాయలు కృష్ణ కుమారుని కాపాడుతాడు బాణంతో ఉరి తీస్తున్నప్పుడు ఆ పాత్రలోంచి పుట్టిన కథ డాకు మహారాజ్ పాత్ర. ఆ వేషధారణ
వాచకం, ఆంగికం అన్నీ కూడా పుట్టింది ఒక పాత్రలోంచి. ఆ పాత్ర చుట్టూ ముందు కథ పాత్ర అనుకున్నాం ఇలా ఉంటే బాగుంటుందని, ఆ తర్వాత దాని చుట్టూ కథ అల్లడం జరిగింది. కథ కూడా ఇలాంటి కథ కాదు మరి, ఎందుకంటే బాలకృష్ణ సినిమాని కానీ నాకెంతో బాధ్యత ఉంది సమాజం వైపు. సినిమా అంటే నిన్నట్టే ఎన్నో సందర్భాల్లో కళ్ళు మూసుకున్నప్పుడు కలిగేది కలగంటున్నప్పుడు కలిగేది, అలాగే నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అని. అలాంటి నా ఒక ఎన్టీ రామారావు అబ్బాయిగా, అలాగే ఒక ప్రజాప్రతినిధిగా నా భుజస్కంధాలపై ఎంతో బాధ్యత ఉంది. మంచి సినిమాలు ఇవ్వాలి, ఒక మంచి సందేశంతో సినిమా ఇవ్వాలి. ఈ సినిమాలో కూడా సందేశం ఉంది, చాలా మంచి సందేశం. రేపు చూస్తారు మీరే, 12 విడుదల కాబోతుంది. సో ఇలా చేసుకుంటూ ఒక్కొక్క పాత్రని ఎలా ఉంటే బాగుంటుంది ఏంటనేది ఇది ఒక సమిష్టి కృషిగా భావిస్తాను నేను. ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఏ ఒక్కడి వల్ల కాదు సినిమా. సో అలాగే నిర్మాత నాగవంశీ గారికి నా మీద, బాబీ డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం, మీ ఇద్దరం కూర్చుని మరి అంతా డిస్కస్ చేసి సబ్జెక్ట్ ఎలా ఉంటే బాగుంటుంది అని ఒక డిజైన్ చేసుకుని సబ్జెక్ట్ని చేసిన సినిమాని రేపు రాబోతున్న మన డాకు మహారాజ్. డాకు మహారాజ్ టైటిలే చాలా, ప్రతి టైటిల్ నాకు ఒక ఛాలెంజ్. సరే ఏం చేద్దాం, టైటిల్ ముందు అనౌన్స్ చేద్దామా అంటే వద్దన్నా, నేనే హ్యాపీ వద్దండి, అది సినిమా టీజర్తో పాటు మనం రిలీజ్ చేద్దాం, అప్పుడే ఆ టైటిల్కి ఫుల్ జస్టిఫికేషన్ చేసిన వాళ్ళు అవుతాం. ముందు జనానికి ఎక్కాలి, టైటిల్ ఎక్కాలంటే నా అభిమానులు ఉన్నారు, వాళ్ళే నా ప్రచారకర్తలు. ఏ సినిమా నేను నా ప్రతి అడుగు, ఎందుకంటే నాదొక ఓపెన్ బుక్ అని అందరికీ తెలిసిందే, దాపరికాలు లేవు, ప్రతిదీ తెలుసు. కాబట్టి ముందు మరి భావసరాణి జన్మాంతర సౌహృదాణి అంటారు. పోయిన జన్మలో ఒకరిద్దరితో మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ జన్మలో ఏదో కొంత వాళ్ళిద్దరు ఒక 5-6 ఒకళ్ళు పొందొచ్చు. కానీ ఇన్ని లక్షల కోట్ల వేల లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మరి ఏ పూర్వజన్మ సుకృతమో లేకపోతే ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో ముందు వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాను, అలా ఒక కథను తయారు చేసుకోవడం. మరి ఈ సినిమా విషయానికి వస్తే అందరూ అద్భుతంగా, అందరూ అంటే నటీనటులు కానివ్వండి, లేకపోతే తాంత్రిక నిపుణులు కానివ్వండి, అందరూ కూడా చాలా అద్భుతంగా ఎవరెవరు వాళ్ళు ఒక కర్తవ్యాన్ని అప్పచెప్పిన పనిని వాళ్ళు 100కి 100 వాటికి న్యాయం చేశారని చూస్తారు రేపు సినిమా స్క్రీన్ మీద. డిఫరెంట్ జానర్ అంటే మన తెలుగువాడు ఏంటనేది కూడా ఈ సినిమాలో ద్వారా తెలియజేయడం జరిగింది. సో అలా చాలా మంచి నిర్మాత మా నాగవంశీ గారు. నా అభిమానుడుగా ఫ్యాన్ కూడా ఇక్కడే డలాస్ వచ్చిపోతుంటాడు ఆయన ఎక్కువగా. ఆయన ఎంతో ఒక మంచి నిర్మాతలు, అందరూ మంచి నిర్మాతలే. కాకపోతే ఇప్పుడు మీకు తెలుసు ప్రతి వాళ్ళు అందరూ పోటీ పడుతున్నారు. ఏది ఎంత కుంచుకుపోయింది, ప్రపంచం అంతా కుంచుకుపోయింది. ఇన్స్టాగ్రామ్ అని, లేకపోతే వాట్సాప్లని, ఇలా ఎక్కడెక్కడ మొత్తం కుంచుకుపోయిన ఓటీటీ ప్లాట్ఫామ్ కానీ, ఇదంతా కూడా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు వాటిలన్నిటికీ సవాలుగా నిలబడింది ఒక్క బాలకృష్ణే. రెడీ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మన పని మనం చేసుకుందాం అంతే. వాళ్ళ గురించి మనం ఏది భారంగా భావించకూడదు, లేకపోతే బాధగా భావించకూడదు. వాళ్ళు చేసుకోనివ్వండి, ఎందుకంటే టెక్నిక్ పెరుగుతుంది. టెక్నిక్ పెరుగుతున్న కొద్దీ మరి వస్తున్న తరం కూడా ఆ టెక్నిక్ని అడాప్ట్ చేసుకుని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, ఎంతవరకు వాడుకోవాలి అంతవరకు వాడుకోవాలి. దాన్ని మితిమీరి వాడితే అది మన మొగుడే కూర్చుంటుంది. అదే అయింది, ఏదో రోబో ఒక చెత్తను తీసుకెళ్ళి పడేయాల్సిన సందర్భంలో క్రషర్లో మనిషిని ఎత్తిపడేసింది తైవాన్లో. సో దేనికి వాడాలి, ఎంతవరకు వాడాలి, మనల్ని అది అధిగమించకుండా మన చెప్పు చేతల్లో ఎప్పుడు టెక్నిక్ అంటాను. ఎనీథింగ్ ఈజ్ టెక్నిక్. మా ఫిలిం ఇండస్ట్రీ కూడా ఇప్పుడు టెక్నిక్గా ఇవాళ బాగా ఎదిగింది ఇండస్ట్రీ. ఇవాళ పాన్ ఇండియా, ఇవాళ మనం
అందరికీ పోటీ ఎక్కడ లేదు అసలు తెలుగు సినిమాలకి. అటువంటి స్థాయికి మనం ఎదిగామంటే అదంతా మన సృష్టికి ప్రతి సృష్టికర్త అయిన మన తెలుగు దర్శకులు వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని సినిమాలు నిర్మిస్తున్న నిర్మాతలు. నేను చేశాను ఆదిత్య తీసిన నానాడే మొదటి ప్రయత్నం అది. నా నిర్మాత నా మీద పెట్టుకున్న నమ్మకం, డైరెక్టర్ మొత్తం టీం మీద పెట్టుకున్న నమ్మకం ఫలితమే ఆనాడు ఆదిత్య చేసిన విజయవంతం కావడానికి. అలా ఒక్కొక్కళ్ళు తమన్ సత్యంగా చెప్పాలి. ఎందుకంటే సప్త సాగర సంకర్షణ జ్వలిత శబ్దోద్భవ మాధురి శబ్దస్వరాలైన సరిగమ పదనీస సంగీత సాహిత్య మధురమైన గీతాలు వినడానికి భాషా భేదం కానీ ఆడ మగ తేడా కానీ లేకపోతే దానికి దారిద్రాది పట్టుపిడుపులు కానీ పండిత పామరాది హెచ్చు తగ్గులు కానీ ఉండమన్నది. అలాగే అభిమానులు దురభిమానులు అనే అడ్డు గోడ ఉండదని నా నమ్మకం. మరి ఈరోజు అద్భుతంగా అఖండ తెలుస్తుంది మనకి. ఇక్కడ అమెరికాలోనే మొదలైంది చరిత్ర. ఏది థియేటర్లో సబ్బూపర్ బ్లాస్ట్ అయ్యి. కానీ నేను ఒకటే మీకు చెప్పుకుంటున్నా, ఒకటేంటంటే మనం ఎక్కడున్నాం, ఏ దేశంలో ఉన్నాం అన్నది కొంచెం మనం గమనించి అప్రమత్తంగా ఉండి వీళ్ళకి నేను చెప్పి అన్నట్టు మనం కూడా మన సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఓకే మనకి అక్కడ అలవాటు ఈ కాగితాలు రంగు కాగితాలు ఎగరేయడాలు అవన్నీ వాళ్ళకి ఫైర్ ఇవన్నీ వాళ్ళకి న్యూసెన్స్ ఉంటాయి ఇక్కడ. అవన్నీ వాళ్ళు చెప్పినట్టుగా మనం అంటే అల్లరి చేయకుండా ఓకే అల్లరి చేయండి కానీ ఆగమం చేయొద్దు. అది నేను చెప్పేది. ఎలాగో మీ కొన్ని ఏదైతే వాళ్ళు వద్దంటున్నారో మనం గౌరవిస్తే మనమేంటో మనం చాటుకున్న వాళ్ళం అవుతాం. అది నేను చెప్పేది. ఎస్పెషలీ అది జరిగేది నా ఒక్కడికే. కాబట్టి నా అభిమానులందరికీ నా తరఫు నుంచి ఒక చిన్న విన్నపం ఏంటంటే మీరు అల్లరి చేయండి, ఓకే అరవండి, కేకలు వేయండి, దాని గురించి కాదు, ఆగమం చేయదు థియేటర్లో. ఎందుకంటే అది లేనిపోని మన దీన్నే ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ అన్నీ మనం పాటించాల్సిన అవసరం ఉంది. మరొకసారి మీరందరికీ, అలాగే మా కెమెరామెన్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. విజయ్ కన్నన్ అద్భుతంగా చిత్రాన్ని ఆయన లైటింగ్ స్కీమ్లో దాన్ని అంటే డైరెక్టర్ అది ఎలాంటి గవర్నమెంట్ లాగే ఉంటుంది. ఎలాగైతే మనం అనుకుంటామో ఈ పథకాలని, కానీ ఇంప్లిమెంట్ చేసేది కింద అధికారులు, క్షేత్రస్థాయి వరకు అధికారులు. అలా డైరెక్టర్ మైండ్లో అనుకున్న షాట్ని కరెక్ట్గా డైరెక్టర్ అనుకున్నట్టు చూపగలిగే సత్తా ఒక కెమెరామెన్ చేతుల్లో ఉంటుంది. అటువంటి అద్భుతంగా కొత్త జోనర్కి తన లైటింగ్ స్కిల్స్తో అద్భుతంగా అందరినీ అందంగా ఎంతో బాగా ఏ పాత్రలు ఇప్పుడు దాంట్లో ఉన్నాయి 2-3 గెటప్లో షేడ్స్ ఉన్నాయి నా పాత్రలు. ఎలా ఉండాలి, ఎలా లైటింగ్ చేయాలి ఏంటి అనేది చాలా బాగా చేశాడు ఆయన. ఇక డైరెక్టర్ బాబీ చాలా అసలు ఇంత సినిమా చేశాడా నాకు ఇప్పటికీ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఎప్పుడు సైలెంట్గా ఉంటాడు, సెట్స్లో ఏమి హడావుడు ఉండదు, చాలా కూల్గా ఉంటాడు మనిషి, క్వైట్గా ఉంటాడు ఆయన. అటువంటిది తనకు కావాల్సింది. అలాగే ఎవరైనా సూచనలు ఇస్తే అవి తీసుకుని ప్రొడ్యూసర్ కానివ్వండి, అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ లేకపోతే అనుభవం ఉన్న నటుడు ఇక్కడ ఉన్నాడు, మేము చెప్పినవి మళ్ళీ అంతర్మతనం చేసుకుని ఎంతో అద్భుతంగా స్క్రిప్ట్ని మలిచి, అంటే ముత్యాలు ఏటపాలుగా దొరికితే చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అంత అందంగా ఆ నటీనటుల నుంచి హావభావాలని రాబెట్టుకోగలిగిన సత్తా, అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ తమ నుంచి కూడా అద్భుతమైన బాణీలను రాబెట్టుకోగలిగిన, అలాగే అద్భుతమైన సాహిత్యం రచించిన శ్యామ్ గారు అయితేనేమి, అనంత శ్రీరామ్ గారు చాలా అద్భుతంగా అన్నీ కుదురుతాయి. కొన్ని సినిమాలకి అన్నీ బాగా కుదురుతాయి. అందుకంటే ఈ సంవత్సరం రామారావు గారి యొక్క 100వ జయంతి
ఉత్సవం అయితేనేమి, లేకపోతే ఆయన ఇండస్ట్రీకి ఎంటర్ అయిన 75 సంవత్సరాలు మొన్న పూర్తి అవ్వడం అయితేనేమి, నా ఈ 50 సంవత్సరం కావడం అయితేనేమి, నేను అటు క్యాన్సర్ హాస్పిటల్కి చైర్మన్గా 15 సంవత్సరాలు అయింది నేను ఆ బాధ్యతలు చేపట్టి. ఇవన్నీ ఒక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనకి సిల్వర్ జూబ్లీ జరుగుతుంది క్యాన్సర్ హాస్పిటల్కి. 25 సంవత్సరాలు అవుతుంది మన క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి. సో ఇలా అన్ని కాకతాళీయం యాదృచ్ఛికం అనుకుంటా అంతా అంతే. అక్కడి నుంచి ఏదో ఒక పాలపొంత ఒక విస్ఫోటనం జరిగితే తప్ప ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతాయి. అది నేను నమ్మేవాడిని కాబట్టి సో నేను ఇవన్నీ చేస్తున్నాను అని ఒక అలసట లేకుండా మీరు అందిస్తున్న సహాయ సహకారాలకి ఇంకా ఎంతో చేయాలని ఒక నటుడిగా అయితేనేమి, ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా అయితేనేమి, ఒక సినిమా తీసి ఎంతో కష్టపడి దాని ఒక ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు దాన్ని విజయవంతం చేస్తే అది మా వెన్ను తట్టి మరింకా ఇటువంటి మంచి సినిమాలు మాకు అందజేయండి అని ప్రోత్సహించినట్టే. సో ఇట్లా నేను చేస్తున్న ప్రతి సినిమాని మీరు విజయవంతం చేస్తూ ఇలా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, అలాగే నా అభిమానులు ముఖ్యంగా మీరందరూ కూడా కేవలం నేనే కాదు, అది నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు స్పందించి మీరు కూడా మీ యొక్క వంతు సహాయ సహకారాలు ఇప్పుడు మన డల్లాస్ బాలయ్య యువసేన వాళ్ళు $38,500 ఇవ్వడం జరిగింది క్యాన్సర్ హాస్పిటల్కి. అలా ఎంతోమంది అటు అక్కడేమో హెల్పింగ్ హ్యాండ్స్ అయితేనేమి, మన అనంతపురం, ఇలా ఎంతోమంది కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు కేవలం సినిమా వినోదం కోసం కాదు, నేను చేస్తున్న ప్రతి పని ఆదర్శంగా ఎలాగైతే నేను మా నాన్నగారిని తీసుకున్నానో అలాగే మీరందరూ కూడా తీసుకుంటూ మీకు అంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మీరు ఆపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి అభిమానులు నాకు ఉండడం. సో మరొకసారి అందరికీ మంచి సినిమా వస్తుంది సంక్రాంతికి.